శ్రీ వేదవ్యాసాయ నమః. 2వ అధ్యాయము పర్వ సంగ్రహ పర్వము అని దీంట్లో. ఇందులో సమంత పంచక అక్షోహిణుల ప్రమాణములు, భారత శ్రవణ ఫలము చెప్పబడ్డాయి. భారత శ్రవణ ఫలం చాలా ముఖ్యమైనది, వినాలి మీరు. ఆ ఫలం వింటేనే భారతము శ్రవణము, పఠనము. శ్రవణం మనము మనము వినటము, పఠనం చేయటం. ఇవి ఎవరు చేస్తున్నారో వాళ్లకు పరమాత్ముడు వెంట ఉండి తీసుకువెళతాడట. ఇంకోటి కూడా చెప్పారు భాగవతంలో. మూడవది ఏంటది? మనమంతా ఏమనుకుంటాం? మథనం అనుకుంటాం. శ్రవణం, పఠనం, మథనం అట్లా. అది కాదు. మూడవది, అయ్యో మహాభారతం స్వామీజీ చెప్తున్నారే, అయ్యో అక్కడ భాగవతం చెప్తున్నారే, నేను వినటానికి కాలేదే, నేను ఎంత అదృష్టం చేసుకోలేదు నేను అని తపన పడతారు చూడండి. దానికి కూడా పరమాత్ముడు తీసుకువెళతాడట జతలో ఉండి. ఎంత బాగుంది చూడండి. తపన, మథనం కాదు, తపన పడాలి. ఈ శ్రవణము పఠనము చేసిన వాళ్ళకి తపన మథనం చేసుకోవాలి వాళ్ళు, అది వేరే. శ్రవణము పఠనము ఏ విధమైనటువంటి సంపూర్ణమైనటువంటి ముక్తిని చెప్పబడ్డాయో ఇక్కడ, అదేవిధంగా మథనము అని 2 విధాలు కూడా దాని అర్థమవుతుంది. తపనము, మథనము. మథనం అంటే విచారాన్ని బాగా మనం మళ్ళీ ఇంకొకరితో మాట్లాడి తాను వినింది సరిగా ఉందా లేదా అని సంగ్రహించుకోవటం. తపనం, అయ్యో నేను వెళ్ళలేదే, ఈరోజు నేను లైవ్ చూడలేదే, ఈరోజు నేను ఆ మంత్రం వినలేదే, అయ్యో 2 ముక్కలైనా నేను భారతాన్ని 2 ముక్కలు వింటే కూడా చాలని చెప్పుకొని వచ్చారు. అక్కడ 1,00,000 శ్లోకాలు 1 శ్లోకం విన్నా చాలన్నారు, దాని అర్థం తెలుసుకున్నా చాలన్నారు. అసలు నేను మహాభారతం విని వస్తున్నానని వాళ్ళని చూసి నమస్కారం చేసినా చాలన్నారు. మా ఇంట్లో నిత్యము మహాభారతం పఠనం చేస్తాను అన్ని వింటే కూడా చాలన్నారు. అయ్యో నేను చేయలేకపోతున్నానే అని మథనం అంటే తపనం పడేటువంటి తపనం పడేవాళ్ళను కూడా స్వామి తీసుకువెళ్తాడు, దగ్గర ఉండి తీసుకువెళ్తాడు తన వైకుంఠానికి అని చెప్పుకొచ్చారు. ఇక్కడ మహాభారతం యొక్క ఫలశ్రుతి చాలా అత్యద్భుతమైనటువంటిది. ఇది మీరు వినాలి. మీరు సూత మహర్షి మహాభారత సంగ్రామం సమంతక పంచకంలో జరిగిందని చెప్పగానే మహర్షులు ఆ మాట పట్టుకొని, ఓ మహర్షి, ఆ సమంతక ప్రదేశం యొక్క విశిష్టత తెలపండి. ఏమిటది? ఎక్కడుంది? దాని విశేషం తెలపండి. అక్కడ యుద్ధంలో పాల్గొన్న అక్షౌహిణి సంఖ్య గురించి కూడా చెప్పండి అని ప్రార్థించారు. సూతుడు ఇలా చెప్పాడు. త్రేతా ద్వాపర యుగాల సంధి కాలంలో, అంటే ఇంకేం దగ్గర వస్తున్నది, త్రేతా ద్వాపర యుగాలు 2, త్రేతాయుగం ద్వాపరయుగ సంధి కాలాలు. పరశురాముడు కోపించి క్షత్రియులను ఖండఖండాలుగా నరికాడు. ఆ కథ మీకు తెలుసు. దత్తదర్శనం చదవండి, సంపూర్ణంగా తెలుస్తుంది. అసలు అన్ని కష్టాలు పరిహారం అవుతాయి దత్తదర్శనం చదివితే. ఇప్పుడు మనకు వచ్చిన కష్టం కూడా దత్తదర్శనం పారాయణం చేయండి, అందరిళ్లలో కూడా వినండి. దత్తదర్శనంలో వస్తుంది ఈ కథ, పరశురాముడి కథ వస్తుంది. ఈ క్షత్రియుల రక్తంతో 5 రక్తపు మడుగులు ఏర్పరిచాడు అక్కడ. ఆ ప్రదేశమే సమంతక పంచము. ఆ మడుగులలోని రక్తంతో పరశురాముడు
పితృదేవతలకు తర్పణం చేశాడు. అప్పుడు రుచీకుడు మొదలైన పితృదేవతలు ప్రత్యక్షమై ఇలా అన్నారు, ఓ రామ, నీ పితృభక్తి గొప్పగా ఉంది, నీ పరాక్రమం గొప్పగా ఉంది, మేము సంతోషించాం. ఏ వరం కావాలో కోరుకో, నీకు శుభం కలుగుగాక అని ఆశీర్వదించారు. అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు, ఓ పితరులారా, మీకు తృప్తి కలిగితే, నా పట్ల మీరు ప్రసన్నులైతే, నేను చేసిన క్షత్రియ సంహారం వల్ల కలిగే పాపం నుండి నన్ను విముక్తుడిని చేయండి. ఈ 5 మడుగులు 5 తీర్థాలుగా ప్రసిద్ధికెక్కాలి. ఇదే నేను కోరుకున్న వరం అన్నాడు. అప్పుడు పితరులు, అలాగే నీ కోరిక నెరవేరుతుంది. ఇక క్షత్రియులను క్షమించు, ఇక చంపవద్దు, ఇక దుష్టులందరూ అయిపోయారు, ఇక వేరే వాళ్ళు లేరిక అని ఆదేశించారు. పరశురాముడు శాంతించాడు. ఈ పరశురాముడికి ఎందుకు వచ్చింది అని దత్తదర్శనం చదవండి అని చెప్పాను మీకు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. వారి మాట పాటించాడు. ఆనాటి నుండి ఆ ప్రదేశానికి సమంతక పంచకం అనే పేరు వచ్చింది. అదెంతో పుణ్య ప్రదేశం అయ్యింది. ద్వాపరానికి కలియుగానికి మధ్య సంధికాలంలో అక్కడ కౌరవ పాండవులకు మహాసంగ్రామం జరిగింది. ఆ సంధికాలంలో సమంతక పంచకం పుట్టాయి. ఈ సంధికాలంలో ఇక్కడ యుద్ధం జరిగింది. 2 జ్ఞాపకం పెట్టుకోండి. మరి అది మిట్టపల్లాలు లేని ప్రదేశం, అత్యద్భుతమైనటువంటి ప్రదేశం, ధర్మ ప్రదేశం. అక్కడికి 18 అక్షోహిణులు చేరాయి, రాజులు చేరారు. అక్కడికి చేరిన వారందరూ కూడా మరణించారు. అందుచేతనే ఆ ప్రదేశానికి సమంతక పంచకం అనే పేరు వచ్చింది. అది 3 లోకాలలోనూ పుణ్య ప్రదేశం, అందమైన ప్రదేశమని కీర్తించబడింది. అయిని వైశంపాయనముని చెప్పగానే మునులందరూ కూడా అక్షౌహిణుల గురించి వివరాలను కూడా పూర్తిగా చెప్పండి అని ప్రార్థించారు. ఏమిటి అక్షౌహిణులు అంటే? అప్పుడు ఉగ్ర శ్రవస సూతుడు ఇలా చెప్పాడు. అక్షౌహిణి సంఖ్య ఇలా ఉన్నది: 1 రథం, 1 ఏనుగు, 3 గుర్రాలు, 5 భటులు కలిసి ఉన్న సైన్యాన్ని పత్తి అంటారు. అటువంటి 3 పత్తుల కలిస్తే ఒక సేనాముఖం అవుతుంది. చూసుకోండి ఎంత అయిపోయింది అప్పటికే. 3 సేనాముఖాలు కలిస్తే ఒక గుల్మం అవుతుంది. 3 గుల్మాలు కలిస్తే ఒక గణం అవుతుంది. 3 గణాలు కలిస్తే ఒక వాహిని అవుతుంది. 3 వాహినీలు పిత్రణ అంటారు. అటువంటి 3 పిత్రణలను ఒక చమువు అంటారు. 3 చముల సైన్యాన్ని ఒక అనీకిని అంటారు. అటువంటి 10 అనీకులు కలిస్తే అబ్బో ఒక అక్షౌహిణి అవుతుంది. ఎంత చూసుకోండి. అయితే అక్షౌహిణి అంటే ఎంత బలగం దాంట్లో ఉంది. అబ్బో అంటే అక్షౌహిణి అంటే 21,870 అనే సంఖ్య. అంటే 21,870 రథాలు. ఇక చూసుకోండి, అంతే సంఖ్య గల ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది యుద్ధభటులు కలిసిన సైన్యము. అది ఒక అక్షౌహిణి అవుతుంది. కౌరవ పాండవ సేనలు 2 కలిసి 18 అక్షౌహిణులు అయ్యాయి. ఇంకా వీళ్ళకి ఎంతమంది పిల్లలు, ఎంత భార్యలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ ముసలవాళ్ళు, వాళ్ళ చిన్నపిల్లలు. అంటే ఇండియా లెక్క పెట్టుకోండి, ఇక్కడికన్నా ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. ఎట్లా బతికారో అప్ప వాళ్ళంతా అనిపిస్తుంది మనకు. దీనికే జనసంఖ్య ఎక్కువైపోయింది అంటున్నాం. కౌరవ పాండవ సేనలు 2 కలిసి 18 అక్షౌహిణులు లెక్క అయ్యాయి అనుకుంటే, ఈ మన లెక్క చూడండి. ఇది
ఆర్తికి కీర్తికి. కాలం యొక్క ప్రేరణతో కౌరవులను కారణంగా చేసుకొని అక్కడికి చేరిన రాజులందరూ అక్కడే చనిపోయారు. మహాసంగ్రామములో భీష్ముడు 10 రోజులు యుద్ధం చేశాడు. ద్రోణుడు 5 రోజులు యుద్ధం చేశాడు. వాళ్ళందరినీ రక్షించుకున్నాడు. 10 రోజులు వాళ్ళు రక్షించబడ్డారు, 5 రోజులు వాళ్ళు రక్షించబడ్డారు. కౌరవ సేన అంతా రక్షించబడింది. కర్ణుడు 2 రోజులు యుద్ధం చేశాడు. శల్యుడు 1 పూట యుద్ధం చేశాడు. తర్వాత గదాయుద్ధం జరిగింది. ఆ రోజు రాత్రే అశ్వత్థామ, కృతవర్మ, కృపుడు మర్చిపోయి నిద్రిస్తున్న పాండవ సైన్యాన్ని వధించారు. ఇటువంటి మహాభారతంలో ఎన్నో విశేషాలున్నాయి. దీనిని జనమేజయుడి సర్పయాగంలో వ్యాసమహర్షి శిష్యుడైనటువంటి వైశంపాయన మహర్షి పూర్తిగా చెప్పాడు. మనం వెనుక అనుక్రమణికా పర్వంలో వ్యాసమహర్షి దర్శించిన కథను తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 2వ పర్వంలో కావ్య సంప్రదాయం ప్రకారం మహాభారతంలో ఎన్ని పర్వాలున్నాయి, వాటిలో ఏ విషయాలు చెప్పబడ్డాయి, వాటిలోనే ఉపపర్వాలు, వాటిలోని విషయాల గురించి వ్యాసమహర్షి తెలిపాడు. మోక్షాన్ని కోరుకునేవారు ముందుగా వైరాగ్యాన్ని పొందినట్లుగా బుద్ధివంతులైన మానవులు ముందుగా ఈ భారతాన్ని పొందాలి. మోక్షం కావాలి కదా, నీకు జ్ఞానం కూడా కావాలి కదా. మహాభారతాన్ని మొదట మనము చూసుకోవాలి, చదవాల, వినాల. ఇంక మనం వింటే ఇంత అంతకన్నా వేయలేదు. మనకిష్టమైన గురువు దగ్గర వింటే ఇంకా అద్భుతం, అంతకన్నా వేరే లేదు. ఎందుకంటే ఇది విచిత్రమైన అర్థాలతో నిండి ఉంది, అనేక సిద్ధాంతాలతో నిండి ఉంది, ఆచరణతో అంతగా కూడి ఉంది. ఆత్మేన వేదితవ్యేషు ప్రియేష్వివ హి జీవితం ఇతిహాసః ప్రధానార్థః శ్రేష్టః సర్వాగమేష్వయం. ఎంత బాగుంది ఇది! తెలుసుకోవలసిన దానిలో ప్రధానమైనది ఏది? ఆత్మ. అన్ని దాంట్ల కన్నా తెలుసుకోవలసినటువంటిది ఏమిటది? ఆత్మేన వేదితవ్యేషు. ఇది ఎందుకు తెలుసుకోవాలా? అందరికీ తెలియదు ఆత్మ అంటే ఏమిటి అని. ఇక ప్రియశ్వేవ హి జీవితం, జీవితాన్ని గురించి కూడా మనం తెలుసుకోవాలా. అట్లనే ఇతిహాసః ప్రధానార్థః శ్రేష్ఠ సర్వాగమేష్వయం. ఎంత అద్భుతంగా ఇది సూక్తి. ఇది మనకు కావలసినటువంటిది. తెలుసుకోవలసిన దానిలో ప్రధానమైనది ఏమిటిది? ఆత్మ. ప్రియమైన వాటిలో ప్రధానమైనది ఏమిటిది? జీవితము. అలాగే అన్ని విజ్ఞానాలలో ప్రధానమైనది, శ్రేష్టమైనది ఇతిహాసము. అదే మహాభారతం. ఇంత తెలుసుకుంటే చాలు. ఏది? ఈ శ్లోకం తెలుసుకుంటే చాలు మీకు మహాభారతాన్ని తెలుసుకున్నటువంటిది అవుతుంది. ఆహారాన్ని విడిచిపెడితే శరీరాన్ని ధరించటం కష్టమవుతుంది కదా. ఇప్పుడు ఆహారం వదిలేసేయండి, క్షీణించిపోయి కింద పడతారు. చాలామంది ఉపవాసాలు చేస్తారు. ఉపవాసాలు చేసి 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 ఎనిమిక్ అయిపోయి వాళ్ళు ఆసుపత్రిలో సలావాన్ని ఎక్కిస్తారు. వాళ్ళకు జ్ఞానం కూడా పోయి ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు నేను వైకుంఠానికి వెళుతున్నాను, ఏదో అంతమంది వచ్చినా నాకేదో అమృతాన్ని తీసుకొచ్చి సీసాల్లో గొట్టాల్లో పెట్టినట్టుగా అనిపించింది, నేను వెళుతున్నాను, హాయిగా ఉంది అనుకుంటారు. నేను ఉపవాసం ఉండి 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 ఆసుపత్రికి వెళ్ళి సెలవుని ఎక్కిస్తారు. అది కాదు, అంత ఉపవాసం ఉండకూడదు. అందుకని శరీరాన్ని నిలబెట్టుకోవటం సాధ్యమే కాదు. ఆహారం గాలి కానీ, నీళ్లు కానీ, ఆహారం కానీ అసలు ఇవేదీ లేకపోతే. అలాగే భారతాన్ని విడిచిపెడితే ఏ కథ కూడా భూమి మీద నిలబడదు. అన్ని కథల నిర్మాణానికి భారతమే మూలాధారమై ఉంది. ఈ స్తుతి చెప్తుంది. కవులందరూ ఈ భారతాన్ని ఆశ్రయిస్తారు. వాక్కు లోకాన్ని, వేదాన్ని ఆశ్రయించి ఉన్నట్లుగా వాక్కు లోకాన్ని,
వేదాన్ని ఆశ్రయించున్నట్లుగా వాక్కు ఈ భారతం మీద అర్పించబడిన బుద్ధియే ఉత్తమమైనది. బుద్ధి పుట్టాలట భారతం వినాలా అనేది కూడా. అసలు బుద్ధి సరిచేస్తుంది. అసలు ఇంకా మనకు ఇది గురువు, మనకు మహాభారతమే పెద్ద గురువు మనకు జీవితంలో. ఇది జ్ఞానంతో పూర్ణమై ఉంది మహాభారతం. విచిత్రమైన పదాలతోనూ అర్థాలతోనూ న్యాయాలతోనూ వేదార్థాలతోనూ కూడి ఉంది. ఇంతటి మహాభారతంలో ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వము, విరాట పర్వము, ఉద్యోగ పర్వము, భీష్మ పర్వము, ద్రోణ పర్వము, కర్ణ పర్వము, శల్య పర్వము, సౌప్తిక పర్వము, స్త్రీ పర్వము, శాంతి పర్వము, ఆనుశాసనిక పర్వము, అశ్వమేధ పర్వము, ఆశ్రమవాస పర్వము, మౌసల పర్వము, మహాప్రస్థానిక పర్వము, స్వర్గారోహణ పర్వము అని 18 పర్వాలు ఉన్నాయి. ఇందులో 100 ఉపపర్వాలు ఉన్నాయి. మళ్ళీ దీంట్లో ఆ 100 ఉపపర్వాలు అధ్యాయులు వేరువేరే ఉన్నాయి. అది వేరే. వ్యాస భగవానుడు ఈ 2వ అధ్యాయంలో ఈ 18 పర్వాలలో గల విషయాలన్నిటినీ సంక్షిప్తంగా చెప్పాడు. సమస్త శాస్త్రాల విజ్ఞానమంతా ఇందులోనే ఉంది అని చెప్పటానికి ఆయా పర్వాలలో విస్తారంగా ఆయన చెప్పిన అంశాలే ఇందుకు సాక్ష్యమై ఉన్నాయి. అందుచేత అవన్నీ ముందు ముందు తెలుసుకునే విషయాలే కనుక ఆ పట్టికను విడిచిపెట్టి ముందుకు సాగుదాం. మళ్ళీ తెలుసుకుంటాం కదా, ఎట్లా వెళతాయి కదా. అందుకని అట్లా ఉండని. ఆ పట్టిక మాకు కావాలా, అది ఒకటొకటిగా చెప్పండి అనవలసిన పని లేదు. ముందుకు వస్తున్నాయి మనకు. 18 అక్షౌహిణుల యుద్ధం చేసే కోరికతో కురుక్షేత్రానికి వచ్చి 18 రోజులు యుద్ధం చేశారు. ఇంత ఘోరమైన ఈ సంగ్రామం ఎందుకు జరిగింది? అందుకు దారి తీసినటువంటి పరిస్థితులేమిటి? ఈ మధ్యలో లోకానికి కావలసిన విషయాలేమిటి అనే విషయాలను తెలుపుతుంది ఈ మహాభారతము. వేదాలను చదివిన విప్రుడైన ఈ భారతాన్ని చదువుకపోతే అతడు విచక్షణ కలవాడు కాడు. కొంచెం జ్ఞానం ఉండేటువంటి వేదాలు చదివినటువంటి విప్రుడు ఒకవేళ మహాభారతాన్ని చదవకపోతే వాడు బుద్ధివంతుడు కాదు. అమితమైన బుద్ధి వైభవం గల వ్యాసభగవానుడు ఈ మహాభారతాన్ని అర్థశాస్త్రాంగాను, ధర్మశాస్త్రాంగాను, కామశాస్త్రంగాను చెప్పాడు. కోకిల పాట విన్నాక కాకి కూతలు వినటానికి ఎవరూ ఇష్టపడనట్టుగా ఈ కథను విన్నాక మరొకటి వినటానికి ఎవరూ ఇష్టపడరు. మహాభారతం అటువంటిదండి. ఒక్క మహాభారతం వింటే మిగతా చిన్న చిన్న చిల్లర కథలు మనకు అక్కర్లేదనిపిస్తుంది. పంచభూతాల ఆధారంగానే లోకం సాగుతున్నట్లుగా ఈ భారత కథ ఆధారంతోనే కవుల బుద్ధులన్నీ వికసిస్తూ ఉంటాయి. సృష్టిలో 4 రకాల ప్రాణులు ఉన్నట్లుగా 18 పురాణాల్లోని విషయాలన్నీ ఈ మహాభారతంలో ఉన్నాయి. తమ అభివృద్ధిని కోరుకునే సేవకులు మంచి రాజును కోరుకున్నట్లుగా ఉత్తమ కవులందరూ మహాభారత కథనే ఆధారంగా తీసుకుంటారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.